డోర్ మ్యాట్లు, టేబుల్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, శానిటరీ నాప్కిన్లు, పేపర్ హ్యాండ్ బ్యాగ్లు, పూల బుట్టలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల ఉప ఉత్పత్తులు అరటి నుంచి వచ్చినవే. అవును, మీరు విన్నది నిజమే. ఇవన్నీ అరటి నుంచి తయారు చేసినవే. వీటితో పాటు ఆయుర్వేదంలో హెయిర్ ఆయిల్, షాంపూ, పౌడర్ లాంటివి తయారు చేస్తూ స్థానికంగా ఆన్లైన్లో మార్కెట్ చేసుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువతి. ఆంధ్రప్రదేశ్లో అరటి సాగు చేసే రైతుల సంఖ్య అధికంగానే ఉంటుంది. అయితే అరటి గెలలను మార్కెటింగ్ చేసిన తరువాత ఆ చెట్లను కొట్టేసి పడేయడం తప్ప రైతులకు మరో అవకాశం లేదు. ఆ చెత్తను తొలగించడం కూడా రైతులకు పెద్ద సమస్యే. అయితే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ కు చెందిన యువతి నాగప్రసన్న ఒక పరిష్కార మార్గం కనుగొన్నారు. రైతులు వృధాగా పడేసే అరటి బోదెలతో ఓ యంత్రం ద్వారా నార తీసి రకరకాల సైజుల్లో తాళ్లను పెనవేశారు. ఆ తాళ్లతో అందమైన పలు రకాల ఉప ఉత్పత్తులు తయారు చేస్తోంది. డోర్ మ్యాట్లు, టేబుల్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, పేపర్ హ్యాండ్ బ్యాగ్లు, పూల బుట్టలు తయారు చేస్తోంది. ముఖ్యంగా పర్యావరణ హితమైన శానిటరీ నాప్కిన్లు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతోంది. మేము ఆయుర్హిత ఫార్ములేషన్స్ అన్నది 2 years బ్యాక్ స్టార్ట్ చేసాము. 1 year లాస్ట్ 1 yearలో మాకు ఏమైందంటే ఆయుష్ లైసెన్స్ వచ్చింది. సో ఇంకా అట్లనే ఇంప్రూవ్ చేసుకుంటూ న్యూ ప్రొడక్ట్స్ని కూడా డెవలప్ చేశాను నేను. మావి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వచ్చేసి హెయిర్ ఆయిల్, షాంపూ, పౌడర్, ఫేస్ క్లీన్జర్. సో మనము ఎవరైతే పీపుల్ ఆ ప్రోడక్ట్ని యూజ్ చేస్తారో 100% రిజల్ట్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయుర్వేదం క్లాసికల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే పరిమితం కాకుండా మేము వాటిని ఇంకా చాలామంది పీపుల్కి రీచ్ చేయాలన్నదే మా ఆయుర్హిత కాన్సెప్ట్. మేము ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మాకు ఏవైతే అవసరం అవుతాయో ఫార్ములాకి మేము ఇక్కడ లోకల్ ఫార్మర్స్ దగ్గర కలెక్ట్ చేసుకోవడం జరుగుద్ది. ఇంకా దొరకనివి ఏవైతే ఉంటాయో మేము కొంచెం ట్రైబల్స్ వాళ్ళ దగ్గర కూడా కొంతవరకు తీసుకుంటాం. మేము పంట వచ్చిన తర్వాత అరటి చెట్టుని నరికేసి పడేస్తారు, అది వేస్ట్గా పోతుంది. సో మనం ఆ వేస్ట్ని వెల్త్గా మార్చుకోవాలి. వేస్ట్ టు వెల్త్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు దీన్ని. మనం అది ఎట్లా చేంజ్ చేసుకుంటాము అన్న కాన్సెప్ట్ మీద నేను ఆలోచించితే బనానా ఫైబర్ ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు నాకు మిషనరీ అదేం లేదు, హ్యాండ్మేడ్ ప్రాసెస్తో ఎక్స్ట్రాక్ట్ చేసాం మొత్తం కూడా. ఆ ఫైబర్ వచ్చిన తర్వాత అది బాగుంది అనుకున్న తర్వాత మిషన్ని రెడీ చేయించుకున్నాను ఓన్గా. సో ఇంకా దాని నుండి ఇంకా ఎక్స్ట్రాక్టింగ్ ప్రాసెస్ అంతా చేసుకుంటూ నేను కాటన్ సక్సెస్ఫుల్గా తయారు చేయగలిగాను. సో నేను ఏదైతే కాటన్ తయారు చేశానో దాన్ని శానిటరీ నాప్కిన్స్కి యూజ్ చేస్తున్నాను. అవి మనకి బయోడిగ్రేడబుల్ అండ్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ బనానా శానిటరీ నాప్కిన్స్ అన్నవి. బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన దగ్గర నుండి ఎండ్ ప్రొడక్ట్ వరకు మన దగ్గర ఉంది. బనానా ఫైబర్ ఫస్ట్ స్టెమ్స్ని కలెక్ట్ చేసుకుని ఫార్మర్స్ దగ్గర మనం ఆ స్టెమ్స్ దగ్గర నుండి ఫైబర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఫైబర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని గ్రేడింగ్ చేసి కోంబుడ్, అన్కోంబుడ్ ఫైబర్ కింద డివైడ్ చేస్తాము. ఆ తర్వాత దాంతో మనము హ్యాండ్మేడ్ పేపర్స్ తయారు చేస్తాము, టేబుల్ ప్లేస్మెంట్స్ తయారు చేస్తాము, అండ్ ఇంకా శానిటరీ నాప్కిన్స్ కోసం పల్ప్ కూడా తయారు చేస్తాం. ఇంకా మేము వీటితో హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ లైక్ టీపై అండ్ వాల్ డెకాస్ కూడా మేము రెడీ చేస్తున్నాము. అవి కూడా త్వరలో అమెజాన్లో పెట్టాలని కూడా మేము అనుకుంటున్నాము. నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్కి ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఇవ్వగలుగుతున్నాను, సస్టైనబుల్ బనానా ఫైబర్ ప్రొడక్ట్స్ కూడా ఇవ్వగలుగుతున్నాను. అంటే మొత్తం అంతా కలిపి అంటే ఆఫీస్ ప్రెమిసెస్ కాకుండా ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరకు అయితే ఒక 15 lakhs వరకు అయ్యింది. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా మేము ముందుకు వెళ్తాము. బట్ మాకు కొంచెం ఇంకా టైం ఉంటే కనుక ఇంకా శానిటరీ నాప్కిన్స్ని బ్రాండింగ్ చేసుకోవాలన్నదే మేము అనుకుంటున్నాము. ప్రైజెస్ మనకి 100 rupees దగ్గర నుండి స్టార్ట్ అవుతుందండి, thousandsలో ఉంటుంది బనానా ఫైబర్ ఏ ప్రోడక్ట్ అయినా సరే. అండ్ ఇప్పుడు మనకి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వచ్చేసి 200 ml 400 నుండి 500 రేంజ్. అంటే అమెజాన్ ఆటోమేటిక్ ప్రైజింగ్ కాబట్టి ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. మేము మా కస్టమర్స్కి ఎంకరేజ్ చేయడం కోసం మేము ఏదైనా సేల్ పెట్టినప్పుడు మేము ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ని వాళ్ళకి గిఫ్ట్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. మా ప్రొడక్ట్స్తో పాటు కోకోనట్ బౌల్స్, బ్యాంబూ టూత్ బ్రషెస్, నీమ్ కోమ్స్, ఇవి కూడా ఎన్విరాన్మెంట్కి ఏమీ హాని జరగకుండా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. నాగప్రసన్న అరటినార ఉత్పత్తులతో పాటు ఆయుర్వేద ప్రాడక్టులు తయారు చేస్తున్నారు. తయారు చేసిన ప్రాడక్టులను ఆయుర్హిత బ్రాండింగ్తో మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం స్థానికంగా అమ్మడమే కాకుండా అమెజాన్ వంటి ఆన్లైన్ షాపింగ్లో అందుబాటులో ఉంచారు. తమ ప్రాడక్ట్స్ కు మంచి ఆదరణ లభిస్తోందని చెబుతున్నారు. మనకి హెయిర్ ఆయిల్, కేశ ప్రాణ హెయిర్ ఆయిల్ అండ్ కేశ రక్ష షాంపూ పౌడర్, ఈ రెండు వచ్చేసి హెయిర్ ఫాల్కి కానీ డాండ్రఫ్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఈ కేశ ప్రాణ హెయిర్ ఆయిల్ ఏంటంటే మనము పచ్చి కొబ్బరి పాల నుండి మనం వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారు చేయడం జరుగుతుంది. ఈ హోల్ ప్రాసెస్కి మనకి 3 నుండి 4 days కంప్లీట్గా జరుగుద్ది. మేము ఏది కూడా స్పీడప్ చేయం ప్రాసెస్ని. మనం ఏదైతే స్లోగా చేస్తామో అప్పుడు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్కి ఇంగ్రీడియంట్స్ మేము ఏదైతే యూజ్ చేస్తామో వాటి గుణాలు
కోల్పోకుండా మేము ఒక పర్టికులర్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ దాన్ని తయారు చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనకి వచ్చే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. లైట్గా హెడేక్స్ ఉన్నా కూడా మనకి హెడేక్స్ తగ్గటం, చాలామంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్, ఇది మేము చెప్పేది కాదు. అండ్ ఇంకోటి మనకి షాంపూ పౌడర్, అందరూ షాంపూ పౌడర్ యూస్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ మేము షాంపూ పౌడర్ని రెడీ చేస్తున్నాము. మనం ఏంటంటే ఈ పౌడర్ యూస్ చేయడం వల్ల కంప్లీట్గా కెమికల్ ఫ్రీ ఉంటుంది. ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసేవి ఏవైతే ఉంటాయో అవి మనకి హెయిర్కి ఫాలికల్స్ని గ్రోత్ చేసి ఇండైరెక్ట్గా హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. మాకు ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆయుష్ అప్రూవ్డ్ అయిన తర్వాత మేము బయటకి ఇస్తాం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఫేస్ క్లీన్జర్, అదేంటంటే మనకి ట్యాన్, పిగ్మెంటేషన్ ఇలాంటి వాటికి కూడా అది యూజ్ అవుతుంది. ఫేస్ క్లీన్జర్, ఆయుచమ్ ఫేస్ క్లీన్జర్. సో నేను లాస్ట్ టైం చెప్పినట్టుగానే బేబీ ప్రొడక్ట్స్ అని చెప్పాను కదా, బేబీ మసాజ్ ఆయిల్ ఉంటుంది. అదేంటంటే మనకి బేబీ న్యూబోర్న్ బేబీస్ దగ్గర నుండి వాడచ్చు ఎవరైనా సరే. మజిల్ టోన్ని ఇంక్రీజ్ చేస్తుంది, మధ్య ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువ గ్రోత్ అవ్వటానికి మనం డైలీ మసాజ్ చేస్తే కనుక మా బేబీస్కి మంచి రిజల్ట్ ఉంటుంది. గ్రోత్లో కానీ బోన్ డెవలప్మెంట్లో కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా మనం టాల్కమ్ పౌడర్, బేబీస్ అనగానే స్నానం చేయించిన తర్వాత పౌడర్స్ రాయడం జరుగుతుంది. బట్ అవి ఏంటంటే బయట టాల్కమ్ ఉంటుంది, అది కంప్లీట్గా హార్మ్ఫుల్ కెమికల్. అది ఇండైరెక్ట్గా మన స్కిన్, బేబీ సెన్సిటివ్ స్కిన్ని డ్యామేజ్ చేస్తుంది. సో మనం ఏంటంటే మన దగ్గర ఉన్న ఫేస్ పౌడర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే బాడీ పౌడర్ అండ్ ఫేస్ పౌడర్ యూస్ చేయడం ఏంటంటే టాల్కమ్ ఫ్రీ, అన్ని ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మార్కెటింగ్ కంప్లీట్గా మా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అండ్ ఇవి బనానా ఫైబర్ ప్రొడక్ట్స్ కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మా పేరెంట్స్ ఇంకా వర్క్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం, మేము ఓన్గా చేసుకుంటాం కాబట్టి మేమే వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి మేమే చేసుకుంటాం ప్రొడక్ట్స్ అన్నీ కూడా. నేను ఇచ్చే సజెషన్స్ యూత్కి ఏంటంటే జాబ్ మానేసి ఇలాంటి చేయమని నేను చెప్పను. బట్ ఏంటంటే ఎవరైనా స్కోప్ ఉన్నవాళ్ళు, ఇట్లా ఇన్వెస్ట్ చేసుకోగలను, ఏదైనా బిజినెస్ చేయాలన్న కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు అయితే ఇట్లా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. నేను స్టార్ట్ చేసిన దగ్గర నుండి 5 yearsలో బనానా ఫైబర్ మీద చాలా డిమాండ్. ఇది ఒక 20 years వరకు కూడా కంటిన్యూ వద్దనేది నా ఫీలింగ్.